వచ్చిన సంఘస్థులకు కొన్నాను పురస్కారాలు కూడా ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం నడిపి చేసుకున్నాం. దేవదాసులు హెచ్వేన్ వారి కుటుంబానికి, అమ్మగారు శ్రీతమ్మ గారి కుటుంబానికి ప్రభునామలు ఎక్కువన్నారు తెలిసిన తెలిసిన కొన్ని సంవత్సరాలుగా మరి పరదేశం ఉన్నప్పటికీ కూడా మరి యొక్క తల్లి గారు శ్రీతమ్మ గారి యొక్క తల్లి గారు ప్రభునామం నిర్ణయించిన దినాన్ని ప్రతిసారి ఈ రీతిగా దినాత్మకు ఏర్పాటు చేసుకుని సంఘాన్ని ఆహ్వానించి విలువైన మాటలు ధ్యానించాలని ఆమె చేసిన మంచి క్రియల్ని సంఘం ఎదుట సమాజం ఎదుట కొనియాడాలని ఆలోచన మనకి కలిగి ఉంది. మరి వ్యాన్ వెచ్చించి కూడా వాలంటీర్ల కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని వారిని బహుగా దీవించిన గాక. పిల్లల కొద్దిపాటి సమయాన్ని పుస్తకం నుంచి మనం ధ్యానం చేద్దాం. పిల్లల తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం పిల్లలు. 4వ అధ్యాయం 10వ వచనం. వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని అంటున్నారు. పైన భాగం అంతా మనం బాగా సుపరిచితం కాబట్టి కొద్దిగా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఆనందం చదివించట్లేదు పిల్లల. సదాకాలము మన ప్రభుతో ఉంటామంట పిల్లల. ఎవరు ఉంటారండి? మనం అందరం ఉంటామంట పిల్లల. ఎంత గంభీరంగా మనం అంటున్నామో అంతే గంభీరంగా మన భక్తి జీవితాన్ని కూడా కాపాడుకోవాలి పిల్లల. అలా కాపాడుకున్న వారికి ప్రభుతో ఉండే మహాభాగ్యం పిల్లల. ఇలా మాట్లాడుతూ కిందికి ఏమంటున్నారంటే, అయ్యా చనిపోయిన వారి గురించి మీరు బాధపడడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అలాంటి కాదు మన నిరీక్షణ. మనం చనిపోయామంటున్నాం కానీ వారు ప్రభుతో ఒక రాజ్యం వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారు నిరీక్షణ కలిగి ఈ లోకంలో బ్రతికేశారు. కాలాన్ని ఇక్కడ సంపూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. వారు విశ్రాంతిలో ఉన్నారు. అంతేకాదు వారు ఎక్కడికో వెళ్ళిపోయారని ఆలోచన కలిగి ఉండొద్దు. వారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. ఒకనొక దినంలో ప్రభు రాకడ సమీపిస్తుంది. అది ఎలాంటి శబ్దం అంటే ఒక దూర అంటే మనం వింటూ ఉంటాం కదా పిల్లల, బూరలు మనం వింటూ ఉంటాం. ఆ మహాబూర శబ్దం విన్నప్పుడు ఎలాంటి ఉంటుందంటే, మన ఊళ్ళో ఒక విలేజ్లో ఒక శబ్దం వచ్చినప్పుడు అందరూ అలర్ట్ అయిపోతారు. అంటే ఏదో గమనిక రాబోతుంది, ఒక ప్రకటన రాబోతుంది అని అనుకుంటాం. అది దేవుని దూత బూర ఊతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి పిల్లలు. అంతవరకు ప్రశాంతమైన వాతావరణం ప్రపంచంలో ఉంటూ ఉంటే దేవుని దూత బూర ఊతుంటే అది మహాశబ్దం. అది మాకు వినిపించలేదండి, మాకు తెలియదు అనే మాట అనేది ప్రపంచంలో ఉండదు. ఆ రోజున ప్రభు వచ్చినప్పుడు అంటే అది మహాదూత బూర శబ్దం అంటాడు. ఆ దూత శబ్దము వినిపించగానే మృతులైన వారు తమ శరీరాల్ని తిరిగి పొందుకుంటారంట పిల్లలు. మృతులైన వారు తమ శరీరాలని, అది ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఇంకా విషయం గుర్తుందో లేదో పిల్లలు. కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్నింటికి మనం తోడేస్తూ ఉంటాం, మంటలో వేస్తుంటాం. కొన్ని కూడా మనము పప్పు కానీ కొన్ని నానబెట్టిన వస్తువులు కానీ తెల్లవారి వారికి అది మూత పెట్టినా కానీ అది ఎలాగైతే పైకి ఉబ్బుకొని వస్తుందో అది దానికున్న క్యాప్ కూడా పలగొట్టేస్తుంటాయి. కొన్ని పేలిపోతుంటాయి, కొన్ని ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటాయి. అలాంటి చాలా ప్రొడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అది భూమిలో ఉన్నా సముద్రంలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన రాకడ వచ్చినప్పుడు అంటే పిల్లల అది నాకు అక్కర్లేదు, మీ శరీరాలని భూమి కూడా అప్పచెప్పేస్తుందంట పిల్లల. అది సముద్రమైనా అగ్ని అయినా వాయువైనా భూమి అయినా కానీ తమ శరీరాలన్నీ కూడా తిరిగి పొందుకోవడానికి అన్ని కూడా లేపబడతాయంట పిల్లలు. అలా లేపబడిన వారిలో ఇంకొక ప్రత్యేకమైన స్థానం ఇస్తూ, అయ్యా ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారయ్యా, మొదట లేస్తారు. అది ప్రభుత్వం కూడా వస్తారు. ఆ మీదట సజీవులను మనము వాళ్ళని కలుసుకుంటాం. ఇలా అన్ని సందర్భాన్ని తెలియజేస్తూ, మరి చనిపోయిన గురించి వారి గురించి మనం ఎలా బాధపడతాం, ఇంత నిరీక్షణ లేదు కదా మనం, అంటే అంతగా మనకు మెచ్యూరిటీ రాలేదు కదా, మనకి బాధ ఉంటుంది కదా, రక్త సంబంధమే కదా అని మనం ఆలోచిస్తుంటే వీరందరూ తిరిగి లేస్తారు, ప్రభుత్వం ఉంటారు, వాళ్ళని మనం కలుసుకుంటాం అనే విషయాలు అన్ని కూడా తెలియజేస్తూ ఈ మాటల ద్వారానంట, కాగా మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉందో కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అంట పిల్లలు. ఆదరణకర మాటలు, ఇలాంటి మాటలు తెలియజేయాలంట పిల్లలు. ఆదరణ కొడికల్లో ఇలా మాట్లాడుతున్న పిల్లలు మనకు ఒక మంచి మాట మనకు బాగా తెలుసు, సుపరిచిన మాట. ఒకరి తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించినట్టు పిల్లలు. మేరమ్మ గారు అంటే గెల్ల మేరీ టార్సన్ గారు ప్రభునందు నిద్రించారు అనుకోండి. తల్లి గారికి ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు పిల్లరా?
అమ్మగా చెప్తారు. మీ అమ్మగారికి ఎంతమంది అక్క చెల్లెలు? ఒకతేనండి. అన్నలు ఉన్నారు కదా, అన్నలు ఉంటారు పిల్లలు. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను పిల్లలు. లోకంలో పేర తల్లి ప్రేమ చాలా గొప్పది అంటారు పిల్లలు. మనం వింటూ ఉంటాం అనుకోండి, మనకు కూడా బాగా తెలుసు, మనం ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఆ తల్లిలో ఆ ప్రేమ ఎలా వచ్చిందో మనం ఆలోచించాం పిల్లలు. తల్లిలో ఆ ప్రేమ వచ్చిందో తెలియదు. ఒక ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, ఇద్దరు అక్క చెల్లెలు కానీ అన్న చెల్లెలు కానీ ఇలా ఉన్నారనుకోండి, కొంతకాలానికి వీళ్ళకి వివాహం అవుతుంది పిల్లల. వివాహం అయినప్పుడు ఏంటంటే పెద్దదానికో చిన్నదానికో పెళ్ళి అవుతుంది అనుకోండి, తమ్ముడికో చిన్నకో పెళ్ళి అవుతుంది. పెళ్ళి కానీ అక్కడ చెల్లెనో తమ్ముడు అన్ననో ఎవరో ఉన్నారనుకోండి, పెళ్ళైన తర్వాత ఆర్భాటంగా చేస్తుంటారు. మా ఊళ్ళో పెళ్ళి, మా అక్క పెళ్ళి, మా తమ్ముడి పెళ్ళి, మా చెల్లెలి పెళ్ళి అని ఆర్భాటంగా చేస్తుంటారు. కొంతకాలానికి ఇప్పుడు మేరమ్మ గారి యొక్క అన్ననో తమ్ముడికో మొట్టమొదటి పెళ్ళి అని అనుకున్నాం, వాళ్ళ పిల్లలు వచ్చేసారు. ఆ తల్లి ఎత్తుకుంది అనుకోండి, తల్లి ఎత్తుకోగానే వాడు వెంటనే పాస్ చేసినా ఏది చేసినా కానీ ఓర్చుకోరు పిల్లలు, ఎవరు ఓర్చుకోరు. ఎందుకంటే అరే ఇంతవరకు అంటే ఒక యుక్త వయసులో ఉన్నవారు ఎవరు ఓర్చుకోరు పిల్లలు, అసలు ఓర్చుకోరు. కొన్ని కాలక్రమేణా ఏమైపోతుందంటే పిల్లల తీరా వీళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది పిల్లలు. ఇప్పుడు మన ఎవరికలో ఉన్న పిల్లలు కానీ మనందరి నెక్స్ట్ జనరేషన్ కానీ అందరికి తీరా వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది. అప్పుడు పెళ్లి కాకముందు ఎలా ఉంటుందో పరిస్థితి, మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు నా చేతిలోకి ఇస్తే కానీ, ఆ పొడలు కానీ నా అల్లుని కానీ నా చేతిలో కనిపిస్తే అడిగి డైపర్లు ఏమైనా నాకు ఇవ్వద్దు, అటు కూడా అంత డ్రెస్ అంతా పాడు చేశారు, మళ్ళీ వాడు కట్టుకోవాలని ఎంతో కోపడిస్తుంటారు పిల్లలు. అలా కోపగించిన ఆమె కొంతకాలానికి పెళ్ళి వీళ్ళకి కూడా పెళ్ళి అయిపోతుంది. పెళ్ళైన కొన్ని రోజులకి పిల్లల వీళ్ళలో ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పిల్లలు ఎత్తుకోగానే అంటే డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళ బిడ్డను ఎత్తుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అంటే నార్మల్ డెలివరీ అయినా సిజరింగ్ అయినా బిడ్డను చేతిలో తీసుకుంటే కష్టం అవుతుంది పిల్లలు. అలా ఎత్తుకున్నప్పుడు వాడు అప్పుడు కానీ పాస్ పోసినా బాత్రూమ్ చేసినా కానీ వాళ్ళ తల్లితో చెప్పుకుంటుంది, చూసావా మావాడు ఇది చేశాడు, అది ఇలా చేసిందని అంటుంది. అంటే ఇంతకుముందు ఆ ప్రేమ ఏమైపోయింది, కనిపించదు పిల్లలు. దాన్నే శాస్త్రవేత్తలు ఏమన్నారంటే లవ్ మెడిసిన్ అంటారు పిల్లలు. ఆక్సిటోసిన్ అనేది ఒక మెడిసిన్, హార్మోన్ ఉంటుందంట పిల్లలు. ప్రతి తల్లిలో వివాహం అయిన తర్వాత అది డెవలప్ అవుతుందంట, దేవుడు ప్రవేశపెట్టింది పిల్లలు. అంటే గర్భిణి ఉన్నప్పుడు తన అవయవాలు ఎదుగుతున్నప్పుడు కానీ తను తంతున్నప్పుడు కానీ ఎలాగైతే తనకు ఫీలింగ్ ఉంటుందో అని చూడాలని ఆశ, ఇవన్నీ కూడా ఎవరు ప్రవేశపెడుతున్నట్టే దేవుడు ప్రవేశపెడుతున్నాడు పిల్లలు. ఒకరిని తల్లి ఆదరించినట్టే తల్లైనా మర్చిపోతుందేమో కానీ నేను మర్చిపోవడం కాదు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి మనం అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాం, కానీ ఇది ప్రతిసారి ఆలోచిస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది పిల్లలు. నిజంగా చెప్తున్నాం కదా. ఇలా మేరీ టార్జన్ గారు లోకంలోకి వచ్చిన తర్వాత తన అన్న పిల్లలను అక్క పిల్లలను ఎవరైనా ఎత్తుకున్నప్పుడు తన పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు తను అనుకుంటుండొచ్చు కదా, అది నా బిడ్డ నా చేతిలో ఇలా చేసిన సంతోషంగా ఫీల్ ఉండవచ్చు. కానీ కొంతకాలం కనిపిస్తుందంటే ఇంతకుముందు ప్రేమ అప్పుడు లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందని పిల్లల ఆ ప్రేమ అద్భుతంగా దేవుడు హార్మోన్స్ డెవలప్ చేస్తుంటాడు పిల్లల. బిడ్డను ఆ బిడ్డ తనకు రాగానే ఒక మనశ్శాంతి ఉంటుంది, తను చూసే వరకు ఒక తనకు ఆదరణ కలిగించినట్టు ఉంటుంది, ఒక చిందర వందరం ఉంటుంది తన జీవితం అంతా. ఎవరైనా కదా మన జీవితంలో కూడా చూడండి పిల్లలు, ఆ హార్మోన్ డెవలప్ అయ్యే వరకు తల్లిలో ఒక రకంగా ఉంటుందంట పిల్లలు. ఆ తల్లిని చూసుకునే సంతోషము ఆనందము కలగగానే నిజంగా నా కూతురు వచ్చింది, నా తల్లి వచ్చేసింది, నా బిడ్డ వచ్చేసింది, తన అమ్మను చూసిన దానికంటే కూడా తన బిడ్డను చూసిన సంతోషం ఎక్కువ ఉంటున్నారు పిల్లలు. ఇప్పుడు తన తల్లి గారు వెళ్ళిపోయినా కానీ ఎన్ని సంవత్సరాలు కూడా తన తల్లిని స్మరణ తెచ్చుకుంటూ జ్ఞాపకాలు కూతురు పెడుతుందంటే ఈ ప్రేమ ఎవరు పుట్టిస్తున్నారు పిల్లల? దేవుడే పుట్టిస్తాడు పిల్లలు. నిజంగా దేవుడే పుట్టిస్తుంటాడు. తల్లి మర్చిపోయిన ఆదరణ కలిగించేవాడు ఆయన పిల్లలు. ఇలా ఆదరణకరమైన మాటలు చేత మనం ఆదరించుకున్నట్లు ఇది అందరికీ దక్కేది కాదు పిల్లలు. ఆదరణ అనేది దేవుడు కూడా ఒక ఆదరణ ఇస్తాడు పిల్లలు. అది అందరికీ దక్కేది కాదు, కొందరికే దక్కుతుంది ఆదరణ అనేది. ఈ లోకంలో కొన్ని కుటుంబాల్లో కొంతమందికి ఆదరణ కలుగుతుంది పిల్లలు, అది నీతిగా బ్రతికినా నీతిగా బ్రతకకపోయినా. కానీ దేవుళ్ళో పిల్లరా అది అందరికీ ఆదరణ దక్కదనే మాట వాస్తవం పిల్లలు. ఈ లోకంలో కనుక నువ్వు కష్టాలు ఎదుర్కొన్నా దేవుని అంటే కుటుంబీకుల సహాయం పొందుకోకుండా ఏది దక్కకపోయినా ఒకనొక దిన నువ్వు కనుక ఈ లోకంలో నెమ్మదిగా భక్తితోని నీ జీవితాన్ని ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆయన ఆదరణ దక్కుతుంది పిల్లలు. అలాంటి ఈ లోకంలో ఈ కాలం చేసి వెళ్ళిపోయిన వారి గురించి మాట్లాడుతూ ఒకవేళ వారి గురించి నేను జ్ఞాపకం కనుక నేను కలిసి వేస్తూ ఉంటే వారి గురించి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు ప్రభుత్వం ఉన్నారు. వారిలా కనుక నువ్వు బ్రతికినట్లయితే వారందరం కలిసి ప్రభుత్వం మనం సదాకాలం ఉంటాం. ఈ మాటలన్నీ కూడా మీకు ఆదరణ చేకూర్చాలి. ఎందుకంటే ఇంతకాలం వారు దుఃఖాన్ని ఆ రోజు కోల్పోయిన దుఃఖాన్ని లేదా ఎంతో కన్నీరు మున్నీరు అవుతూ ఉంటారు, అన్నపానాలు కూడా మానేసి ఉంటారు పిల్లలు. ఇంతవరకు మనం ఎలా ఆదరింపబడమంటే దేవుని మాటల చేతనే ఆదరింపబడుతున్నాం పిల్లలు.
ఒక మంచి మాట చూసుకున్నాం పిల్లలు, తల్లి గారి గురించి కాబట్టి స్త్రీల గురించి మాట్లాడుకుంటే కొద్దిగా అద్భుతం ఉంటుంది అనిపించింది. ఒక మాట మన కీర్తనలో తెలిసిన మాటే 116వ అధ్యాయంలో భక్తుల మరణం గురించి మాట్లాడుతున్నారు. చూడండి పిల్లల మాట 12వ వచనం నుంచి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై సరిపోతుంది పిల్లలు. ఆయన అంటున్న మాట ఏంటంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి అంట? దేవుని దృష్టికి విలువైందంట. ఆ విలువైన మరణం గురించి తెలియజేస్తూ నేను ఎవరినంటే యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలను అనుకోండి పిల్లలు. సేవకుడు ఉన్న భాగంలో నేను సేవకురాలని. ఇప్పుడు తల్లి గారు కాబట్టి సుజాతమ్మ గారు ఏమనుకుంటే నేను సేవకురాలు, నిజంగా నేను నీ సేవకురాలని, నీ సేవకురాలను, నీ సేవకురాలి కుమార్తెనై ఉన్నాను. ఎందుకంటే నా తల్లి మామూలుగా చనిపోలేదు, తన జీవితాన్ని అంతా నేను చూసాను. మనం ఏదైతే గర్వంగా సాక్ష్యం చెప్తుంటామో భక్తుల జీవితాల గురించి కూడా ప్రవక్తలు అలాగే చెప్తున్నారు పిల్లలు. యెహోవా దృష్టికి ఆయన భక్తుల మరణము విలువైంది అంటే పిల్లలు. చాలా విలువైనవి మనకు బాగా తెలుసు పిల్లలు. ఈ లోకంలో మనకు విలువైనవి బాగా తెలుసు, మన దృష్టికి విలువైనవి బాగా తెలుసు, లోకస్తులకు విలువైనవి తెలుసు, అపారమైన మనం సంపాదించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టికి విలువైంది ఏదైనా ఉందంటే ఆయన భక్తుల మరణం అంటున్నాం పిల్లలు. డార్క్ మెటల్ అనే మ్యాటర్ అని ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం పిల్లలు, మనం గూగుల్లో వింటూ ఉంటాం. అది తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందంట పిల్లలు. అది తయారు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక గ్రామం తయారవుతుందంట. ఆ గ్రామం ద్వారా ఇంచుమించు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి, నేపాల్ లాంటి చిన్న చిన్న దేశాలని కొనేయొచ్చంట ఒక గ్రామం. మీకు అర్థమవుతుందో లేదో? బంగారం ఎంత అంటే ఒక గ్రామం? ఏమండి బంగారం ఎంత అంటే ఒక గ్రామం? ఇప్పుడు ఇది భక్త తెలిసి ఉంటుంది పిల్లలు. ఇంచుమించు 350 పై నుంచి నడుస్తుంది, 420, 410 అలా నడుస్తుంది. ఒక గ్రామం అండి, ఒక గ్రామ్ బంగారం అంత ఉంటుంటే దానికంటే విలువైనది ఏదైనా ఉందంటారు ఈ లోకంలో? బంగారం కంటే చాలా ఉన్నాయి కదండి. ప్లాటినం ఉంది, యురేనియం ఉంది, ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. డైమండ్స్ ఉన్నాయి కదా. ఒరిజినల్ డైమండ్ అంటే ఒక గ్రాము 20 లక్షలు అండి. ఒరిజినల్ మనకు వచ్చేదంతా కూడా చిన్నది అంతా. దానికంటే ఒకటి ఎలా ఉంటుంది, పదును పెట్టిన తర్వాత దానికి ఉన్న షైనింగ్ బట్టి దానికి డైమండ్ విలువ చేకూర్చబడుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులోనే ఒక బ్లాక్ మ్యాటర్ అనేది ఈ మధ్య కాలంలో తయారు చేస్తున్నారు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఒక ఇంచుమించు 3-4 సంవత్సరాలు కష్టపడితే ఒక గ్రామం తయారవుతుందంట. దానితో కొన్ని దేశాలే కొనొచ్చంట, వారి జీవనాన్ని కొనసాగించట. అంత విలువైన దానికి దేవుని దృష్టిలో మనం ఆలోచిస్తుంటే, అయ్యా నీ దృష్టికి అది విలువైందంటే నా దృష్టికి అది విలువైంది కాదు. నా కొరకు బ్రతికి తన జీవితాన్ని కొనసాగించి ఈ లోకంలో కష్టాలు నోచుకొని, మనం ఇందాక చదువుకున్నాం కదా పిల్లల, 60-70 సంవత్సరాల ఆయుష్కాలము అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖము. నిజంగా చెప్పండి పిల్లల, మీ జీవనాల్లో ఇప్పుడు మనం కొనసాగిస్తున్న జీవనాల్లో ఈ ఆయాసము నిజంగా ప్రభు కొరకు చేసే మన ఈ ప్రయాసము సంతోషాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? నిజంగా చెప్పండి పిల్లలు, మనస్ఫూర్తిగా నీ గుండెల మీద చేతి పెట్టుకుని చెప్పండి. ప్రభు కొరకు పడే ప్రయాసము, నీ కుటుంబం కొరకు నువ్వు పడే కష్టము, నీ భర్తకు చేసే నీ సహాయము, నీ పిల్లలకు చేసే సహాయం, నీ భార్యకు చేసే నీ సహాయము, తల్లిదండ్రులకు చేసే మీ అంత కష్టము ఈ 70 సంవత్సరాల్లో, మీకు 80 సంవత్సరాల్లో మీకు ఏమిస్తుంది? ప్రయాసంలో ఏముంది? ఆయాసం ఉందా, దుఃఖం ఉందా, లేకపోతే సంతోషమే ఉందా? చాలా తక్కువ అలా చెప్పేవాళ్ళు. అందరికీ ప్రయాసం ఉన్న పిల్లల. మనకి ఇక్కడ మంచి మాట చూడండి పిల్లలు, యోగ గ్రంథం ఇప్పుడు మళ్ళీ వచ్చింది పిల్లలు, 9వ అధ్యాయం వచ్చింది. 9వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం చూడండి పిల్లలు. 25వ వచనం, పరుగు మీద పని పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకే అవి గతించిపోచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవను. ఎరమీదికి విసురున్నదిగో పక్షిరాజు వలె అవి త్వరపడి పోకునోట పిల్లలు. ఎప్పుడైనా ఎరేసిన పక్షులు చూసారు పిల్లలు? కొన్ని ఎరలు పెడుతుంటారు పక్షిని పట్టుకోవడానికి. అది చూడగానే టక్కున వచ్చి వాలిపోతుంది పిల్లలు. ఎందుకంటే అంతవరకు దానికి తిండి దొరికిందన్న సంతోషంతో వాలిపోతుంది, కానీ ఇలాగే చిక్కిపోతుంది పిల్లలు. ఇంకా మాట్లాడితే ఉంటాడు, పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించిపోతున్నాయి. అనుకుంటున్న పిల్లలు, నేను వచ్చినప్పుడు 24 సంవత్సరాలు అండి, 25 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయి 10 సంవత్సరాలు. మీరు అందరినీ మీ జీవితంలో మీరు లెక్కేసుకోండి పిల్లలు. కానీ మన ఏంటంటే ఇక్కడ ఉన్న మనందరి దృష్టిలో ఏంటంటే, మనం వచ్చినప్పుడు 24 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల తర్వాత 24 సంవత్సరాలు చెప్తాం అందరికి. అవునా కాదండి పిల్లలు? ఇట్టే గడిచిపోతాయి పిల్లలు మన ఆయుష్కాలం. అది ఎలా గడిచిపోతున్నా అంటున్నాడు, పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించు. పరుగు పందెలు ఎలా ఉంటాయి పిల్లలు? పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటారు, ఎవరు పరుగు పొందుకుందామని. అలా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయిన దానికంటే కూడా మన దినాలు అంత త్వరగా గతించిపోతున్నాయి.
వాస్తవమే కదండి పిల్లలు. కొత్త సంవత్సరం చేసినట్టుగానే ఉంది, మొన్ననే జరిగిపోయింది కదా, జ్ఞాపకత గుడి అన్నట్టుగా ఉంది, మొన్ననే యానివర్సరీ చేసుకున్నాం కదా అనిపిస్తుంది. లేదండి, ఇలా గడిచిపోతున్నాయండి పిల్లలు. మన ఆయుష్ కాలం కూడా అలాగే గడిచిపోతుందంట. ఎలా గడిచిపోతుందంట? క్షేమము లేకయే అవి గతించిపోతున్నాయి. మనం అనుకుంటున్నాం కానీ మనందరి జీవితంలో కనుక వెనుకకు తొంగి చూస్తుంటే పిల్లలు ప్రతి ఒక్కరికి ఒక ప్రెషర్ ఉంటుంది పిల్లలు. కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి పిల్లలు. సంతోషంగా గంట వంట చేసిన తర్వాత 1 అవర్ వంట చేసిన తర్వాత 5 నిమిషాలు ఎలాగైతే తిని తృప్తి పడతామో, ఈ రోజంతట్లో కొన్ని క్షణాలే మనకు సంతోషం ఉంటుంది పిల్లలు. అది వాస్తవం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మన ఆయుష్కాలం అంతా కూడా అలాగే పరిగెత్తుకొని వెళ్ళిపోతుందంట పిల్లలు. అలా పరిగెత్తుకుపోతుంది. ఎలా వెళ్తుందంటే, నా క్షేమం లేకయ్యే అవి గతించిపోవచ్చున్నవి, రెల్లు పడవు దాటిపోవునట్లు అవి జరిగిపోవును, ఎర మీదికి విసురునదికు పక్షిరాజు వలె అవి త్వరగా పడి పోవును అంటూ పిల్లలు. నిజమే కదండి పిల్లలు. భక్తులు అనుకుంటున్నారు, ఎప్పుడయ్యా మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పించేది? ఇంచుమించు 80 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తున్నారండి, మా దినాలు మాకు లెక్కించడానికి మాకు నేర్పు ప్రభు అన్నారు. అయినను వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే అంటున్నారు పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, ఆయుష్కాలం పోతుంది కదా, పోయిన వారి గురించి మనం స్మరణ తెచ్చుకుంటే నిజంగా వారి జీవితాలు ఉన్నతంగా అనిపిస్తూ ఉంటాయి పిల్లలు. వారి జీవితాలే ఉన్నగా అనిపిస్తుంది. అలా చూసినప్పుడు భక్తులు చూస్తూ ఉంటే నిజంగా నీ కొరకు బ్రతుకున్న జీవితాలే చాలా గొప్పవయ్యా, నీ దృష్టికి విలువైంది అన్నావు కదా, చాలా గొప్పది కదా. మరి ఎప్పుడు విలువను సంతరించుకుంటాయి పిల్లల? ఎప్పుడు తమ జీవితాలు, మన జీవితాలు దేవుని దృష్టికి విలువగా ఎప్పుడు సంతరించుకుంటాయి? మరణం పొందుకున్నప్పుడు కాదు పిల్లల. నిజంగా చెప్పాలంటే మరణం పొందుకున్నప్పుడు మన జీవితాలకు విలువ రాదు. ప్రభువైన యేసుని కొంతమంది గ్రీకు జాతిస్తులు మనకు బాగా తెలుసు కదా, గ్రీస్ నుంచి కొంతమంది వచ్చి ఆయన చూడడానికి వస్తున్నారు. ఫిలిప్పి యొక్క పరిసర ప్రాంతం నుంచి వచ్చిన వారు. అయ్యా మేము ఆయన ప్రభుని చూడాలనుకున్నప్పుడు ప్రభు ఒక మంచి మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఇప్పుడేం చేస్తాలే, నేను మహిమ పొందవలసిన గడి వస్తుంది, అప్పుడు నన్ను చూడమంటాడు. ఏంటయ్యా అంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే గాని అది విస్తారముగా ఫలించదను. అంటే చనిపోతే అది ఏమైపోతుందంట? విస్తారంగా ఫలిస్తుందంట. ఇప్పుడు మనం కాలం చేస్తామనుకోండి ఈ లోకంలో నుంచి, మనం ఏమనుకుంటామంటే దీంతో సమసిపోయింది, ముగిసిపోయింది అనే మాటలే మనకి ఎక్కువ వినపడుతుంది. కాదయ్యా, దాని తర్వాత విస్తారమైన శేష జీవితము మనకి ఇంకా మిగిలి ఉంది అంటున్నాడు పిల్లలు. నిజమే కదండి? ఆలోచించండి పిల్లలు. ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ పిల్లలు, చిన్న ప్లాస్టిక్ కవర్ ఈ మధ్య అంతటా బ్యాన్ చేస్తున్నాం అనుకోండి, డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాం. ఒకప్పుడు ఒకటి చికెన్ ఒక కవరు, వెజిటేబుల్ ఒక కవరు, మనం పట్టుకోవడానికి చేతులు వేరే ఉండేవి కాదు పిల్లలు, అన్ని కవర్ పట్టుకుని వచ్చాం. ఇప్పుడు ఒకటే కవర్లో అన్ని కుక్కీ మరి తెచ్చుకుని వస్తున్నాం పిల్లలు, ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి. ఆ కవర్లు పిల్లలు భూమిలో వేసిన తర్వాత, మనం పడేసిన తర్వాత ఇంచుమించు 1,00,000 కోట్ల సంవత్సరాల వరకు అది మెల్ట్ అయిపోదంట పిల్లలు, అది కరిగిపోదంట, భూమిలో కలిసిపోదంట. అన్ని లక్షల సంవత్సరాలు తీసుకుంటుందంట. ఏమంటే చిన్న ప్లాస్టికే అంత ఆయుష్ ఉంటే, అంత విస్తారమైన శేష జీవితాన్ని కలుపుకోవడానికి భూమి మీద అంత ఆస్కారం ఉంటుంటే, దేవుడు కష్టపడి ఇచ్చిన ఆయుష్కాలం అని వారు ఆయన పంచించింది ఆయన ఆత్మను అంటాడు. ఏమంటే త్వరగా గతించిపోతుందంటారు ఈ ఆత్మ, గాల్లో కలిసిపోయేదంటారు. దీన్ని కాపాడుకోవడానికి ఏ ఒక శరీరం ఇచ్చాడు. అయ్యా నేను నీకు శరీరం ఇచ్చాను కదా, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అంటున్నాడు. దేవుని కొరకు బ్రతికినట్లయితేనంట, దేవుని కొరకు బ్రతికి నీ శేష జీవితాన్ని దేవునిలో కొనసాగిస్తే ఈ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైందంటే, ఎప్పుడు విలువైందంటే కొన్ని మాట చూద్దాం కదా. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైందంట? సువర్ణం కంటే. నశించిపోవు సువర్ణము దేని వల్ల పరిశుద్ధపరచబడుతుంది? అగ్ని వల్ల. మనకు తెలుసు కదా పిల్లలు, పుటం వేసినప్పుడు అది ఎంత షైన్ అవుతుంది. అలా దానికి ఎలాగైతే విలువ వస్తుందో, మనం ఇందాక గోల్డ్ గొప్పది అంటాం, బ్లాక్ మ్యాటర్ పెద్దది అంటున్నాం, డైమండ్స్ గురించి మాట్లాడుకున్నాం, దానికంటే కూడా ఏంటయ్యని దృష్టికి విలువైందంటే భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. మరి ఆ విలువైన మరణము ఏ రీతిగా సంతరించుకుంటుందంటే, దానికంటే ఒక కారణం ఉందంటున్నాడు. ఆ భక్తుల జీవితాల్లో ఏముందంట? అమూల్యమైన విశ్వాసము వారి జీవితంలో ఉందంట. అమూల్యమైనది ఏంటంటున్నాడు? బంగారం కంటేను అంటున్నాడు. అదే మాట మళ్ళీ చదవమా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నారు. ఇప్పుడు సువర్ణం ఎందుకు తీసుకొచ్చింది అక్కడికి? మీరు సువర్ణమే గొప్పది అనుకుంటున్నారు, గోల్డే గొప్పది అనుకుంటున్నారు. దానికంటే గొప్పది ఏదైనా ఉందంటే అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు. ఆ అమూల్యమైన విశ్వాసము మన హృదయంలో కనుక, మన జీవితంలో కనుక, మన భక్తికాల జీవితంలో కనుక ఉంటేనంట, అది ఆయన దృష్టికి విలువ తీసుకొస్తుంది. మనం చనిపోయినప్పుడు
ఎందుకంటే ఇంతటి కష్టకాలంలో లోకంలో సంపాదించుకోవడానికి చాలా ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలు ఏం చేశారంటే నా యందు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, నిలుపుకున్నారు. వాళ్ళు బంగారం వెంటనే వెళ్ళినా కానీ దాన్ని తుచ్చమైనది కానీ చూసారు, చిన్నగానే అల్పమైనది కానీ స్వల్పంగానే చూసారు. వెండి వచ్చినా డైమండ్స్ వచ్చినా లోకంలో చాలా ధనమైనది ఉన్నా దాన్ని ఒక పక్కన పెట్టేసి నా యందు విశ్వాసాన్ని పదిలేని కాపాడుకున్నారు. కాబట్టి ఎప్పుడు వృద్ధాప్యంలో కూడా కాపాడుకున్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి భక్తుల జీవితానికి విలువ తీసుకొస్తున్నాడు పిల్లలు. ఈ మాట ఇలాగ ఉంచుకున్న పిల్లలు 2వ పేతురు వచ్చింది పిల్లలు 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం నుంచి చూద్దాం పిల్లలు. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందును దయను అమర్చుకోండి అంటే పిల్లలు 1 by 1 ఏం చేసుకున్నట్టు మనము చిన్నప్పుడు పిల్లలు బ్రిక్స్ మనము ఉంటారు చూసారు పిల్లలు, అవన్నీ కూడా మనం ఎలాగైతే పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నామో ఇటుకలు పేర్చినట్టుగా ఒక్కొక్కటి అంట మన విశ్వాసం ఎలాగైతే అమూల్యమైన విశ్వాసాన్ని మీరు సంపాదించుకున్నారో ఈ విశ్వాసానికి ఇంకా తోడేం చేయమంటున్నాడు, సద్గుణం అంటున్నాడు. సద్గుణం నందు జ్ఞానం అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే మీరు అమర్చుకోండి. ఇలా అమర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఏమొస్తుందంట, జ్ఞానమందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం సహనము, సహనం నందు భక్తిని ఇలా అమర్చుకోండి అంటున్న పిల్లలు. జ్ఞానం అంటే మనకు బాగా తెలిసిన విషయమే కదా. ప్రభు ఏంటంటే శిష్యులకు వెళ్తూ నీ వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చాను అంటాడు పిల్లలు. వాక్యం అంటే ఏంటండి? వాక్యం అంటే నీ వాక్యమే సత్యము. 17 మనం చూస్తున్నాం. సత్యమందు వాడిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యాన్ని ఇచ్చి వెళ్తున్నాను అంటాడు పిల్లలు. వాక్యమే ఎందుకు ఇస్తున్నాడు అంటే సామెతలు మనం చూస్తూ ఉంటాం. మాట్లాడుకోవచ్చు చూడండి పిల్లలు. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం పిల్లలు, త్వరగా వెళ్దాం. సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావాలి. జ్ఞానమును అమర్చుకోమంటున్నాడు కదా. ఇవన్నీ సహనం అమర్చుకుంటే భక్తి ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది అంటాడు. ఈ భక్తి గల జీవితాన్ని కాపాడుకోవడానికి జ్ఞానం కూడా ప్రధానమైన పాత్ర అంటాడు కదా. అందుకని ఈ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేసి వెళ్ళినట్టు శిష్యులకు ఏమన్నాడు, నేను వాక్యాన్ని ఇస్తున్నానని ప్రార్థన చేశాడు. వాక్యం అంటే ఏమంటున్నాడు, జ్ఞానం అంటున్నాడు. ఆ జ్ఞానం కంట విలువ గల సొత్తులు ఏవి కూడా రావంటారు పిల్లలు. నీ జీవితంలో విశ్వాసంతో పాటు జ్ఞానం అంటే దేవుని వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో తర్వాత నువ్వు కాలం చేసినప్పుడు ఉంటావు చూసావా, ఆ నిన్ను ఎప్పుడైతే ఈ లోకం విడిచిపెట్టినా, లోకం వద్దని నిన్ను పంపించేసినా, నువ్వు కాలం చేయగానే ఆయన దృష్టికి ఎలా ఉంటుందంటే నా కుమారుడి యొక్క జీవితము, నా కుమార్తె యొక్క జీవితము విలువను తీసుకొచ్చుకుంటుంది. వారిని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలు ట్రైన్లో ఒక ఆయన పెద్ద ఈ మధ్య కాలంలో రిటర్న్ అయ్యాడు అనుకోండి. ట్రైన్లో వస్తున్న ఢిల్లీ నుంచి వస్తుంటే ట్రైన్లో అక్కడ మన తెలుగు రాష్ట్రం సికింద్రాబాద్ దగ్గర తీసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు పిల్లలు. పెద్ద ఆర్భటంతో బ్యాండ్ మేళం తీసుకొచ్చారు, పూలదండలు, వాడు స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. అంతకుముందు ఎక్కడైతే సికింద్రాబాద్ ఈ రాజమండ్రిలో ఎక్కడైతే చేశారో ఆ సర్వీస్ వాటితో పాటు బాలి బస్సులు అందరూ కూడా వచ్చేసి పూలమాలలు అందరూ కూడా స్వీట్స్ అన్ని కూడా పట్టుకుని వచ్చేసారు. ఏమైందయ్యా అంటే రిటైర్మెంట్ తీసుకున్నాడు పిల్లలు. రిటైర్మెంట్ తీసుకోవడానికి అతన్ని సన్మానించడానికి అందరూ వచ్చేసారు పిల్లలు. ఇప్పుడు ఇన్నేళ్ళ ప్రయాసం తర్వాత అతను రిటైర్మెంట్ తీసుకుంటే సంతోషమే ఉంటుంది అతనికి. అంటే సంతోషం ఉంటుందండి. ఇంతకాలం కష్టపడ్డాడు కదా, మార్నింగ్ వెళ్ళడము, డ్యూటీ చేసుకోవడము, మళ్ళీ లంచ్ తినడము, మళ్ళీ డ్యూటీ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం. ఎన్ని కష్టాలు వచ్చింటారు పిల్లలు 60 సంవత్సరాల కాలంలో. ఎప్పుడైతే ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అంటే పిల్లలు అతన్ని సన్మానించడానికి, సత్కరించడానికి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి అతను చేసిన క్రియలన్నీ కూడా కొనియాడతారు పిల్లలు ఎప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అలాంటి ప్రయాసం కనుక దేవుని కొరకు మనం కష్టపడుతున్నట్టు పిల్లల దేవుడు కూడా అలాంటి సత్కారాన్ని ఏకరిస్తారంటే ఆదరణ నీ లోకాన్ని విడిచిపెట్టగానే దేవుడు ఆదరిస్తారంట పిల్లలు. ఆ మాట వాస్తవం పిల్లలు. భక్తుల మరణం అన్నాడు కదా. భక్తి గల స్త్రీ అయినా పురుషుడైనా ఒకవేళ విశ్వాస జీవితాన్ని, అమూల్యమైన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని జ్ఞానమును, సద్గుణమును ఇవన్నీ కూడా అమర్చుకొని దయను కూడా కాపాడుకుంటే భక్తి డెవలప్ అయిపోతున్నది. ఈ భక్తి గల పరులందరూ కూడా, భక్తి గల జీవితాలందరూ కూడా ఏమంటుందంటే వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే నా దృష్టికి వారి జీవితాలన్నీ కూడా విలువ కలిగినాయి అంటున్న పిల్లలు. ఒక స్త్రీని నేను చూపిస్తాను పిల్లలు. ఒక తల్లిగారు వయసు చాలా పెరిగినా కానీ ప్రభునేశ్వరి ఈ లోకంలోకి వచ్చిన వరకే కనబడుతుంది. తెలుసు కదండి. లూకాసు వార్త మాట చూడండి పిల్లలు, బాగా సుపరిచిత అన్నమాట. 2వ అధ్యాయం 36వ వచనం నుంచి మాట చూడండి.
మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక స్త్రీ ఉండేను. కన్యత్వము మొదలు 7 గడిచినదై 84 సంవత్సరాలు విధవరాయి ఉండి దేవరని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయించుండెను అంట పిల్లలు. ఒక స్త్రీకున్న విశ్వాసం చూడండి పిల్లలు. ఆ వయసులో కూడా ఎంతటి విశ్వాసం ఇంకా చెప్పాలంటే అది అమూల్యమైన విశ్వాసమనే చెప్పొచ్చు. అంతే కదండి. ఇందాక తల్లి గారి గురించి మాట్లాడుతున్న ప్రతిరోజు బైబిల్ చదవకుండా విడిచిపెట్టేది కాదన్నారు కదా పిల్లలు. అందుకనే ఆ దేవుని వాక్యమే నేను ఇచ్చేసి వెళ్ళానని ప్రభు చెప్తుంటాడు శిష్యులతో. దేవునితో ప్రార్థన చేసినప్పుడు, దేవా వారికి ఏదో నేను ఇచ్చి వెళ్ళట్లేదు, నీ వాక్యమే వారికి ఇచ్చి వెళ్తున్నాను. వాక్యమే జ్ఞానం అన్నాం. అంతే కదండి. వాక్యమే జ్ఞానం. జ్ఞానం కనుక మన హృదయంలో ఉంటేనంట విలువ గల సొత్తులు ఏవి కూడా దానికి సాటి కావాలంట పిల్లలు. విశ్వాసము అమూల్యమైంది, ఆయన వాక్యము గొప్పది. ఆ రెండు కనుక మన జీవితంలో ఉంటే మన జీవితాలు కూడా ఎలాంటిదంటే మరణించిన కాలంలో మన జీవితాలు కూడా విలువ తెచ్చుకుంటాయి మన మరణాలను బట్టి దేవుని సన్నిధికి అంటాడు. అలా మాట్లాడుతూ ఒక స్త్రీ ఉందంట పిల్లలు. ఈ సంవత్సరంలో కూడా ఎలా ఉందంటే 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడివక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు ఏం చేస్తుందంట? సేవ చేస్తున్నారు పిల్లలు. ముంబై పరిసర ప్రాంతంలో పిల్లలు ఒక చేపలు అమ్ముకున్న తల్లి, వయసు ఇంచుమించు 50 సంవత్సరాలు ఉంటుంది పిల్లలు. ఆమె గురించి పెద్దగా మాట్లాడుకుంటే క్రైస్తవ సమాజంలో కూడా ఆశ్చర్యం అనిపించింది ఆమె గురించి వింటూ ఉంటే. 50 సంవత్సరాలు ఉంటుంది. చేపలే అమ్ముకుంటుంది పిల్లలు. చిన్న పని చేసుకున్నా కానీ ఆమె ఇంటింటికి వెళుతూ అందరికీ దేవుని గురించి మాటలు చెప్తూ ఇంచుమించు 800 మందిని సంఘానికి నడిపించిందంట. నమ్ముతారు లేదు. ఆమె గురించి చెప్తే మన తెలుగు సాహసం చెప్పుకుంటే ఆశ్చర్యం అనిపించింది. 3 ఏళ్ల నుంచి ఆమె గురించి బాగా పాపులర్ అయిపోయింది. చేపలమ్మే వ్యక్తి 800 మందిని సాహసం నడిపించిందంటే పిల్లలు మన జీవితాలు ఇంకా ఎక్కడ ఉన్నాయో మీరు ఆలోచించుకోవాలి మనం కంపేర్ చేసుకుంటే. కానీ మనం అనుకుంటాం ఏంటంటే మనదే ప్రయాసం ఎక్కువ అనుకుంటాం. మన ప్రయాసం ఎక్కువ అనుకుంటాం. మనకి చేసే కష్టమే మనం ఎక్కువ అనుకుంటాం పిల్లలు. కాదు పిల్లలు. ఆమె చేపలనుకున్న ఆవిడ కూడా ఇంటింటికి వెళ్ళి, అమ్మ దేవుని దగ్గరికి రండి అమ్మ, చాలా గొప్ప మేలు చేస్తాడు, సాహసంకి రండి అమ్మ, ఈ లోకంలో మనం మీరు ఎంత గొప్పగా బ్రతికినా మీకు చేపలనుకున్న స్థితి నాకున్నా, మీరు గొప్పోళ్ళైనా నేను బీదదాయినా కానీ మనం అందరం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామని ఇలా ఇంటింటికి తిరుగుతూ 800 మందికి బాప్తిసం ఇచ్చి సాహసం నడిపించిందట పిల్లలు. ఆ సంఘానికి వెళ్తున్న సేవకులు వచ్చినట్టు మీరేనండి వీళ్ళందరూ నడిపించిందని కాదమ్మా, కాదయ్యా నేను కాదని నడిపించింది, నువ్వు చేపలు అనుకుని ఆమె ఉంది, అందుకని ఆమె చేరేసి నేను ఇక్కడ పైన కూర్చోబెట్టాను. ఆమె చేసిన త్యాగం ముందు నా జీవితం చాలా చిన్నది అని అనిపిల్లారు. ఏమండి అలాంటి విలువైన జీవితాలు ఆమె ఒకవేళ కాలం చేసి వెళ్ళిపోయింది అనుకోండి పిల్లలు. అలాంటి జీవితాలు బట్టి వీడు ఎంత సంతోషిస్తుంటారు పిల్లలు. అందుకని పిల్లలు మన జీవితాలు ఎలా కాపాడుకోవాలంటే విశ్వాసంతో కాపాడుకోవాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే ఏదో వస్తున్నాను వెళ్ళిపోతున్న విశ్వాసం కాదు. దేవుడు నా జీవితంలో మేలు చేస్తారనే విశ్వాసమే కాదు పిల్లలు. మేలు చేయకపోయినా విశ్వాసం ఉండాలి. మనం ఏంటంటే ఒక 1000, 50, 100, 200, 500, 600, 700, 1500, 2000, 3000 మనం భోజనాలు స్పాన్సర్ చేసి సంఘానికి కానుక ఇచ్చేసాం అనుకోండి. మనం ఆలోచించుకుంటే దీనికంటే రుణం రెట్టింపు దేవుడు ఇస్తారా లేదని 6 నెలలు మనం నిరీక్షిస్తాం పిల్లలు. అవునంటారా కాదంటారు పిల్లలు? 6 నెలలు నిరీక్షిస్తాం పిల్లలు. చాలా తక్కువ. మనం నిజంగా చెప్పాలంటే కొంతమంది విశ్వాసం ఉంటారు పిల్లలు, దేవుని చూసి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఏం స్వార్థం ఆశించకుండా. కొంతమంది ఉంటారు, నిజంగా చెప్తున్నాను కదా, మనం చాలా మటుకు ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మనం నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఒకటి ఇస్తే దానికి 10 రెట్లు దేవుడు ఎప్పుడు ఇస్తారని మనం ఆశతో ఎదురు చూస్తుంటాం పిల్లలు. అది కాదు పిల్లలు మనం నిరీక్షించాల్సింది. నేను దేవుని పలికిస్తున్నాను, దేవుడు ఇచ్చింది ఆయుష్కాలం కదా, ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు నేను ఏం చేశానని ఆశించాలి పిల్లలు. నాకు ఉద్యోగం ఇచ్చాడు కదా, నా ఉద్యోగాన్ని బట్టి దేవునికి ఏ విధంగా ఘనత చేకూర్చబడింది? నా ఉద్యోగంలో నేను సమయాన్ని వెచ్చించానా, నా ధనాన్ని వెచ్చించానా? దేవుడు నాకు రక్షణ ఇచ్చేసాడు కదా, ఈ రక్షణ బట్టి నేను దేవుని పని ఎలా చేస్తాను? ఈ రక్షణలో నేను ఎంతవరకు దేవుని మహిమపరిచేస్తాను? ఏ విషయాన్ని బట్టి నాకు దేవుడు నిత్యత్వం ఇవ్వాలి? నిజంగా చెప్పండి పిల్లలు, నిత్యత్వం ఏ విషయంలో మనకి ఇవ్వాలి? అందుకనే ఆదరణ అందరికీ దక్కదని నేను అన్నాను, కొందరికే దక్కుతుంది పిల్లలు. నీతిగా బ్రతికిన జీవితాలు పిల్లల దేవుడు ఏమంటున్నాడు? భక్తి గల జీవితాన్ని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, జ్ఞానాన్ని కలిగి ఉంటూ, దయను అమర్చుకుంటూ, ఒక్కొక్కటి మెట్టుగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ లోపల విడిచిపెట్టి వెళ్ళిపోగానే వారి గురించి మాట్లాడుతుంటే వారి జీవితాలు, వారి యొక్క మరణాలు ఎలా ఉంటుందంట? విలువ తెచ్చేదిగా ఉంటుందంట పిల్లలు. మనం ఏమనుకుంటామంటే చాలా మంది, ఎక్కువ మంది ఆ రోజు కార్యక్రమంకి వచ్చారనుకోండి, ఏ రోజు చనిపోయిన రోజు పెద్ద పెద్ద సినీ ప్రముఖులు ఎక్కువ మంది వచ్చారనుకోండి, రాజకీయ నాయకులు ఎక్కువ మంది వచ్చారనుకోండి, చాలా మంది ఫ్లెక్సీలు కట్టేశారనుకోండి ఊరంతా. దీన్ని బట్టి ఎంత గొప్ప బ్రతికడం అనుకుంటాం. కాదంట పిల్లలు, విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసం అంటాడు, అది సువర్ణం కంటే మించింది అన్నాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, జ్ఞానాన్ని, దయను అమర్చుకున్నవారు,
భక్తి గల జీవితాన్ని తుదమట్టు కాపాడుకున్నారు. ఈ ఆశేరు గోత్రికురాలు 84 ఏళ్ల కాలంలో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటుంది పిల్లలు. ఇందాక చెప్పాను కదా పిల్లల, 50 నుంచి 55 ఏళ్ళ ఆవిడ 800 మందిని రక్షణకు నడిపిస్తూ ఉంటే పిల్లల, తన జీవితం చూడండి, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా పర్లేదు, కొంతమందినైనా దేవుళ్ళకి నడిపించాలి, ఎందుకంటే దేవుడు అందుకొరకు నన్ను నిలబెట్టుకున్నాడు అంటే ఆలోచించండి పిల్లలు. ఈ మాట ఇలాగే ఉంచుకున్న పిల్లలు, రోమిల్ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం చూడండి పిల్లలు, చివరి వచ్చిన చూడండి. రోమిల్ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం. అమ్మా మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగు. 6వ వర్షం నుంచి చూద్దాం పిల్లలు. ఆయన ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఎలా చేయాలంటే చూడండి పిల్లలు, సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి. చూడండి పిల్లల, ఎవరికి ఉంటుంది ఘనమైన మరణానికి వీడుకోలు ఈ లోకం నుంచి ఎలా ఉంటుందంటే, 84 ఏళ్ళైనా కానీ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ 84 ఏళ్లలో ఉపవాసం ఉండి ఏం చేస్తుందంటే ఆమె సేవ చేయించుండేను అంటాడు పిల్లలు. ఏమంటే ఆ వయసు ఏంటి, ఆమె చేసే పరిస్థితులు ఏంటి పిల్లలు? ఉపవాసం ఉంటుందంట, ఇంకేం చేస్తున్నా? సేవ అంటే ఏంటండి? సేవ అంటే ఏంటండి? ఏం చేస్తుంటుంది? బహుశా ఇప్పుడు మదర్ తెరెసా సేవ చేసిందంట. ఏం సేవ చేసింది పిల్లరా? వాక్యాన్ని ప్రకటించిందంట అందరికీ. మనం ఏమనుకుంటే వాక్యాన్ని ప్రకటించడమే సేవ అనుకుంటాం పిల్లరా. వాక్యాన్ని ప్రకటించడమే సేవ అనుకుంటాం. ఇప్పుడు ఆమె ముంబైలో ఉన్న స్త్రీ తల్లి గురించి మాట్లాడుతూ 800 మందిని నడిపించింది రక్షణలో కంటే, ఇప్పుడు ఆమె ఏం చేసి ఉండొచ్చు? ఇప్పుడు యోహాన్ గారు వాక్యమే ప్రకటించారా, ఇంకేమైనా చేశారా? బాప్తిసం యోహాన్ గారు ఆయన ఏం చేశారు? ఆయన సేవ చేశారా? ఇప్పుడు మళ్ళీ దానికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదా అందరికి. ఇప్పుడు ఏం చేసి ఉండొచ్చు పిల్లల? సత్క్రియను ఓపికగా చేయించును, సత్క్రియను ఓపిక చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఆయన నిత్య జీవం ఇచ్చును అంట పిల్లల. ఇలా ధర్మకార్యాల పిల్లల వాక్యాన్ని ప్రకటించడం కాదు పిల్లల. మన చేతిలో ఏదొస్తే అది మన అంటే ఇది దీని వల్ల వారికి లబ్ధి చెందుతుంది, వారి అవసరతలో ఉన్నారని మనకు తెలిస్తే అది చేకూర్చడమే అది దేవుని పరిచర్య అంటాడు పిల్లల. అందుకనే 2 గుంపులుగా చేసిన తర్వాత దేవుడు మంచి మాట సందర్భంలో 2 గుంపులుగా చేసిన తర్వాత 2వ రాజ్యం వచ్చినప్పుడంట మహా ఆర్భాటంతో వస్తాడంట పిల్లలు. మహా ఆర్భాటంతోనూ ప్రభుదూత శబ్దంతో వస్తుంటాడు. ఆయన వచ్చినప్పుడంట అందరిని వేడిపరిచిన తర్వాత అందరూ వస్తారంటే అందరూ వస్తారు పిల్లలు. యోహాను సువార్తలో మాట్లాడుతాడు. ఎందుకంటే ఆయన పునరుత్థానము మేలు కొరకు కొంతమంది వస్తారంట, కొంతమంది కీడు కొరకు వస్తారంట. అంటే అందరూ వస్తారంటే అందరూ లేపబడతారు పిల్లలు. అంటే ఇప్పుడు ఆయన చంపిన గాంధీతో చంపిన ఆయన కూడా వస్తారంటే ఆయన కూడా వస్తారు పిల్లలు. పునరుత్థానం అందరికీ పిల్లలు. మనం విషయాలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పునరుత్థానం అందరికీ జరుగుతుంది, అందరూ లేపబడతారు, అందరూ లేపబడతారు. కొంతమంది ఏమో కీడు పునరుత్థానం వెళ్తారంట, కొంతమంది ఎవరి దగ్గరికి వెళ్తారంట? జీవ పునరుత్థానం మేలు పునరుత్థానం వెళ్తారంట. అలా వెళ్ళిన వారందరినీ కూడా పోగేస్తూ, అందుకనే కొరింథీ రాసిన పత్రిక మనం చూస్తూ ఉంటాం 5వ అధ్యాయంలో, అవి మంచివైనను సరే చెడ్డమైనవి సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరూ కూడా ప్రత్యక్షపరచబడడం. ఎందుకంటే మనం ఏ క్రియ అయితే చేస్తున్నాం దానికి లెక్క అప్పచెప్పాలంట పిల్లల. బహుధర్మకార్యం చేసిన ఈ స్త్రీ మన కళ్ళ ఎదురుగా ఉందనుకోండి, ఆమె నేను ఇన్ని సంవత్సరాలు ఉన్న 800 మందిని నడిపించిందని ఆమె చెప్తూ ఉంటే, మరి మన పలానా ఈ సంఘంలో మీరు ఉన్నారు కదా అమ్మా సోదరుడా అసు గారు, మీరు ఎంతమంది నడిపించారు, మీరు ఎంతమందికి రక్షణలో నడిపించారంటే మనం ఎన్ని చెప్తాం? 4 అండి, 5 లేదు 10 మంది, మాక్సిమం 20 మంది అని చెప్తాం అనుకోండి. ఇప్పుడు మనమేమో కొద్దిగా మనమేమనుకుంటాం కొద్దిగా మనం గొప్పగా అనుకుంటున్నాం స్థాయి విషయంలో. ఇప్పుడు ఆమె అనుకుందాం, నేను చేపలు అమ్ముతున్నాను, ఎంతమంది నడిపించామమ్మా అని ఆయన అన్నాడు అనుకోండి, నేను 8 మంది అన్నాను అంటే ఇవన్నీ బహిర్గతం అవుతాయండి. మనం ఇంతమందికి ఏం చేసామనేది అవుతుందండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇక్కడ కుడి పక్కన ఉన్నవారంట ఎక్కడికి వెళ్ళేవారు? వీళ్ళందరూ మేలు పునరుత్థానం జీవ పునరుత్థానం వెళ్ళిపోయారు. ఎడమ వైపు ఉన్న వారందరూ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవారు? అలా ప్రభు రాకల్లో ఆయన వస్తువునంటే మహాశబ్దంతో అందరూ కూడా పోగైపోతారు. అందుకని అన్నారు కదా, ప్రతి ఒక్క శరీరము వారి దేహాలతో పాటు వస్తుంటారు పిల్లలు, అమర్చుకుంటారు. అందుకనే నరకంలో ఉన్నవారు ఏమైపోతుంది? ఈ దేహం వారి దగ్గరికి వెళ్ళిపోతుంది, వారు అమర్చబడుతుంది. ఎందుకంటే దేహం కూడా శిక్షలోకి తీసుకెళ్ళిపోయే వారికి భయపడండి అంటాడు. అందుకని ఆత్మను దేహంలో శిక్షించే వారికి మరీ భయపడే వాళ్ళని కదా అంటాడు ప్రభు. అదే కదండి పిల్లలు. ఇలా అందరూ పోయిన తర్వాత మనం చేసే ప్రతిక్రియ అందరి ఎదురుకు వస్తుందంట పిల్లలు. అందరిలో చెప్పేస్తారు. మనం అనుకుంటాం ఏంటంటే సమాజంలో పాస్టర్ చూడకపోయినా పర్లేదు, పక్కన ఉన్న స్త్రీ చూడకపోయినా పర్లేదు, మా స్నేహితులు చూడకపోయినా పర్లేదు అలా అనుకుంటాం.
అంతే కదండి. దేవుడు చూస్తే పర్లేదు అనుకున్నాడు, కానీ దేవుడు ప్రతీది కూడా లెక్క రాసుకుంటాడు అనుకున్నాడు. అందుకనే సత్క్రియను ఓపిక చేసుకున్న వారికంట వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తారంట పిల్లలు. నిజంగా ఆ వయస్సులో కూడా భక్తిని కాపాడుకుంటూ 184 ఏళ్లలో ఉపవాసం ఉంటూ దేవుని సేవ చేస్తుందంట పిల్లలు. ఆ తల్లికి ఎంతైతే సామర్థ్యం ఉందో, ఏదైతే చేయగలుగుతుందో అది చేస్తుంది. అది అనేకులను ఆదరిస్తుందో, భోజనాలు పెడుతుందో, ప్రేమగల మాటలు ప్రభు మాటలు చెప్తుందో, మందిరాన్ని శుభ్రంగా చేస్తుందో, ఎలా చేస్తుందో తెలియదు, కానీ పరిచయం మాత్రం చేస్తుందంట పిల్లలు. అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు పిల్లలు. ఆమెకున్న విశ్వాసం ఏంటి చూడండి పిల్లలు, 84 ఏళ్ళలో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. అలాగే పిల్లలు మనం అందరూ చెప్తున్నాం కదా పిల్లలు, మనం గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి గారు కాలం చేసి వెళ్ళిపోయారు. తన క్రియలు తనను కొనియాడుతూ ఉంటాయి. అలా వెళ్ళిపోతూ ఉంటే, నిజంగా భక్తురాలైన విశ్వాసం వెళ్ళిపోతూ ఉంటే దేవునికి ఏంటంటే, కుమార ఇది ఈ లోకంలో అది యోగ్యమైంది నీకు కాదు, నా దగ్గరికి నడిపించేయని దేవుడు ఎలాగైతే తీసుకుంటున్నాడో, మన జీవితంలో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ సందర్భంలో ఆమె గారైతే వెళ్ళిపోయారు, తల్లి గారైతే వెళ్ళిపోయారు, నీతిగా బ్రతికిస్తుంది, తన బ్రతుకాలంలో కూడా వాక్యాన్ని చదువుకుంది, నెమ్మదిగా బ్రతుకుంది. తన క్రియలు బట్టి మనం ఒక తీర్మానాలకు వస్తున్నాం, ఆమె నెమ్మది పొందే స్థలంలో ఉందని. నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకాలము దేవుడు ఒక శరీరం ఇచ్చి, ఆకారం ఇచ్చి మనం భూమి మీద నిలిపేశాడు కదా, దేవుని పని చేయమంటున్నాడు కదా, దేవుని కొరకు బ్రతుకుమంటున్నాడు కదా, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు కదా. ఒకవేళ మనం కాలం చేస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? మనం ఎక్కడికి వెళ్తాం? మన బంధువులు మన పితరులను కలుసుకుంటామా? మనం కలుసుకునే స్థితిలో ఉంటామా? మనము కూడా సదాకాలము ఎవరితో ఉంటామంట? ఇప్పుడు వారు వెళ్ళిపోయిన వారు నీతిమంతులు కాబట్టి ఆ నెమ్మది పొందే గుంపులో ఉన్నారని నమ్ముతున్నాం. ఏమంటే మనం కూడా నీతిమంతులం అంటామా? ఏమండి, అది కొద్దిగా బాగా కష్టం పిల్లలు, చాలా కష్టం. ఇంకా పక్కన ఉన్నవాడు నీతిమంతుడు అని మనం చెప్పవచ్చు, కానీ మేము నీతిమంతులు అని చెప్పుకోవడం చాలా కష్టం పిల్లలు. అందుకనే ఒక పశ్చాత్తాపంతో పాత నిబంధనలు భక్తులు మాట్లాడుతున్నాడు, దేవా మా నీతి క్రియలంట నీ దృష్టికి మురికి గుడ్డల్లో ఉన్నాయంట పిల్లలు. నిజంగా కదా పిల్లలు, మనం ఏది చేసి దేవా ఇది నీకు బలమైన కార్యక్రమం, నేను ఇది చేశాను, నాకు నిత్యత్వం ఇవ్వు మనం ఎలా అడుగుతాం పిల్లలు? ఆయన అందుకనే యెహోవా దృష్టి కంట వాడు దోషిగా ఉన్నప్పుడు, వాడు ఎవరైతే పాపంలో ఉన్నప్పుడంట వాడు అతిక్రమంకు పరిహారం నొందినవాడు. నిజంగా గొప్ప మాట పిల్లలు, చిన్న మాట అనుకుంటాం, కానీ మనం చేసే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎన్నో అపరాధాలు, దీని కనుక ప్రతిఫలం ఆయన దృష్టిలో ఆయన పోనీలేరా, నువ్వు చేసే అన్ని కూడా చిన్న వాటి అన్ని కూడా నేను కొట్టేస్తున్నానని దేవుడు ఒక మాట చెప్పేశాను అనుకుంటు పిల్లలు. ఇంకా ఏమి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు, దాన్ని మించింది లేనే లేదంటాను నేను. వాస్తవం కాదా పిల్లలు? ఎన్నో విషయాలు మనం పొరపాటు చేస్తుంటాం. అంతటి స్థితిలో సత్క్రియను ఓపికగా చేయాలంట పిల్లలు. క్రైస్తవులు ఉండాల్సిన విషయం ఓపికగా చేస్తూ భక్తిని కాపాడుకుంటూ, ఆ సునమిరాలు ఏదైతే కాపాడుకుందో అలా కాపాడుకుంటూ ఎలా వెతకాలంట? మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఇగో నేను నిత్యత్వం ఇస్తాను అంటున్న పిల్లలు. ఎందుకంటే పిల్లల ఆయుష్కాలంలో ముగియగానే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం పిల్లలు. విడిచిపెట్టి వెళ్ళిపోగానే అప్పుడే మనకు తెలిసిపోతుంది దేవుని ఆధారం మనకు దొరుకుతుందా లేదా అని. అంతవరకు మనకు తెలియదు పిల్లలు. మనం నీతిమంతులుగా మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు తెలుస్తుందంటే మనం మరణ పడక మీకు వెళ్ళగానే తెలిసిపోతుంది పిల్లలు. మన క్రియలన్నీ కూడా కనబడుతుంటాయి పిల్లలు. అయినా కొద్ది కన్ఫర్మేషన్ ఏంటంటే మనకు డౌట్గానే ఉంటుంది. ఒకవేళ మన కళ్ళు తెరవగా అంటే ఇక్కడ మూయగానే ఆత్మనేత్రాలు తెరవబడుతున్నగానే అప్పుడు దూతలు వచ్చాయనుకోండి, దేవా పర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు, శేష జీవితం అని అనుకోవచ్చు పిల్లలు. ఎందుకంటే పిల్లల మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు, మనం అంటే చాలా మటుకు గతించిన దేవుడు ఒక మొన్న సండే రోజు ఇదే మాట జ్ఞాపకం చేసిన పిల్లలు. అన్ని కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్ని కూడా ఎలాగైతే సర్దుకొని వెళ్ళిపోతుంటారో, ఒకవేళ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి పిల్లలు, మనం భోజనం చేసిన తర్వాత పాత్రలను కూడా అలా విడిచిపెట్టి వెళ్ళిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది పిల్లలు? మరుసటి రోజుకి ఎలాగైతే వాసన కొడుతూ ఉంటాయో, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఇక్కడ సంపూర్తి చేసుకొని వెళ్తేనే చాలా బాగుంటుంది పిల్లలు. సంపూర్తి చేసుకొని వెళ్తేనే బాగుంటుంది. ఆ వచ్చిన ఆయన పాత్రలు తీసుకొని వచ్చిన ఆయన, నేను పాత్రలు తీసుకొని వెళ్ళిపోతున్నానంటే, లేదంటే నేను ఇప్పుడే తిన్నాను, అది ఉన్నది 2-3 రోజులు ఆపుతామండి. ఎప్పుడు ఆపమనుకోండి ఏమవుతుంది? లేదా ఉండనంటే 2 రోజులు చూడండి, నేను ఇన్ననే తిన్నాను కదా, ఒక 2-3 రోజులు ఉండని ఆపుకుంటాం. మన పాత్రలన్నీ కూడా ఎంత కంపు వాసన వస్తుంది పిల్లలు. మనం అతను తీసుకొని వెళ్ళిపోతుంటే మనం బాధపడతాము. లేదు కదండి, ఆయన ఇచ్చాడు ఆయుష్కాలాన్ని, ఆయన తిరిగి తీసుకున్నాడు. అలా తీసుకొని తన దగ్గర నివాసం చేసుకోవడానికి తన తల్లిని కానీ మన ఆత్మని తీసుకొని వెళ్ళిపోతున్నాడు పిల్లలు. ఎక్కడ ఉంటారు? మన తండ్రితో పాటు ఉండబోతున్నాడు పిల్లలు. మన పనిని పూర్తి చేసుకొని ఇండియా వెళ్తాం కదా పిల్లలు. తన భర్తను, తన భార్యను, తన పిల్లల్ని చూసుకోవడానికి, తన తల్లిదండ్రులను చూసుకోవడానికి కొంచెం వెళ్తారు పిల్లలు. అక్కడ ఎవరున్నారని సంతోషంగా మనం వెళ్తాం పిల్లలు. ఇండియాలో మనం ఏంటంటే పిల్లల ప్రభు గురించి మాట్లాడతాం. తను వెళ్ళనై ఉండవలసిన పరలోకాన్ని గుర్తెరిగి ఉన్నాడు కాబట్టి
ఆయన వెళ్ళడానికి ఆ మరణం గురించి సూచిస్తూ మాటలు మాట్లాడుతుంటున్నారు పిల్లలు. మనం ఏంటంటే మనకి ఇండియా గుర్తుంది కానీ పరలోకం మర్చిపోయాం పిల్లలు. మన ఇండియా గుర్తుంది కానీ పరలోకం మర్చిపోయాం. అక్కడికి వెళ్తున్నారు, మనకు బంధువులు ఉన్నారని వెళ్తున్నాం పిల్లలు, మన పిల్లలు ఉన్నారని, మన కుటుంబీకులు ఉన్నారని ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం పిల్లలు. అదే ధైర్యంతో వెళ్తున్నాం కదా పిల్లలు. కానీ తీరా మొన్న రోజున ఒక 15-20 డేస్ అవుతుందండి, ఇక్కడ నుంచి ఒక ఆయన వెళ్ళాడు పిల్లలు. యూకే నుంచి వెళ్ళాడు. వెళ్ళగానే తన భర్త ఏంటంటే పక్కన బందిగా ప్లాన్ చేసింది తన భార్య. తను అనుకున్న మట్టుగానే తనకు తెలిసిన తనతో ఎవరితోనైతే మాట్లాడుతుందో ముందుగానే ప్లాన్ చేసి తన భర్తను ఆయన వచ్చగానే ఫోన్ అన్ని ఆఫ్ చేసేసి మెయిల్స్ అని కూడా తన కంపెనీ వరకు పంపించేసింది. నేను వస్తున్నానని రిటర్న్ మెయిల్ పెట్టి పంపించేసింది. తనని మాయం చేసేసింది అంతే. తన పిల్లల్ని వేరే ప్రాంతం పంపించేసింది. తనను మాయం చేసి అతనికి వచ్చేస్తున్నాను అక్కడికని మెయిల్ పంపించినట్టుగా తన పేరెంట్స్ అందరికి చూపిస్తుంది. తీరా అతను ఇక్కడ లేడు, తను చంపేసింది తనతో వేరే వాళ్ళతో కలిసేసి. తనకు ఆదరణ అంటే ఇక్కడ నుంచి వెళ్తున్నాను, నా వాళ్ళు ఉన్నాను ఒక ధైర్యం, ఒక భరోసా ఈ రోజుల్లో ఎవరికి లేదు పిల్లలు, ఎవరికి లేదు. మన తల్లిదండ్రులు చూసుకోవడానికి వెళ్తున్నాం అనుకుంటాం, మన పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నాం, మన భార్య చూసుకోవడానికి, మన భర్తను చూసుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనుకుంటాం. కానీ అది శ్రేష్టమైనది కాదు, ఈ లోకం శ్రేష్టమైనది కానే కాదు పిల్లలు. అంతెందుకు పిల్లలు, మన ప్రియ సహోదరుడు సంపాదించంతా కూడా తన భార్య పేరు మీద పెట్టేశాడు. తీరా నీకు సంబంధం లేదన్నట్టుగా తను మొన్న వెళ్ళినా అంతకుముందు వెళ్ళినా హోటల్లో ఉండి వచ్చేసారు పిల్లలు. తన కూతురు కూడా దగ్గరికి తీరని స్థితిగతుల్లో వెళ్ళిపడిపోయారు. అంటే మన దగ్గర ఎక్కడ ఉన్నాయి పిల్లలు విలువలు. అందుకనే నీ తల్లి మోసం చేసినా, నీ తండ్రి మోసం చేసినా, నీ భార్య మోసం చేసినా, నీ భర్త నిన్ను చూడకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, ఒకరి తల్లి ఆదరించినట్టు నేను ఆదరిస్తాను. ఒకరి తల్లికి ప్రేమ ఉన్నా లేకపోయినా కానీ తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని తన చేతులు చెప్పుకున్నాను పిల్లలు. అందుకని ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా కానీ నేను మాత్రం నిన్ను మర్చిపెట్టేవాడిని కాను. అందుకనే నేను నిన్ను పిలుచుకుంటున్నాను. నీకు పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన ఆదరణ, సంతోషం నా దగ్గర ఉంది. కుమార ఇవో నరులారా తిరిగి రండి అని నేను నిన్ను తీసుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చి నువ్వు గంభీరంగా సంతోషంగా హాయిగా పండుకో, భయం లేకుండా నువ్వు దిద్దించావు. అందుకని అక్కడ మంచి మాట అంటాడు పిల్లలు. భక్తులు లాజరు సందర్భంలో చూస్తున్నాం. అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడంట పిల్లలు. ఇంతకాలం లోకం నిన్ను విడిచిపెట్టిందేమో, నువ్వు నా కొరకు బ్రతుకుతుంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుంటే నిన్ను తృణీకరించేసారు, నువ్వు కుష్టి రోగం అన్నారు, అన్ని ఎన్నో మాటలు ఉండొచ్చు. కానీ ఆమె విధవరాలు చూడండి పిల్లలు, 84 ఏళ్ళైనా కానీ తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నది, ఉపవాస ధర్మాలు చేస్తుంది. కానీ ఎవరైనా ఆదరించిండొచ్చుంటారు పిల్లలు, అమ్మ నీకు ఎందుకు ఉపవాసాలు, నేను చేస్తాను, నేను సాగగా ఉంటానని ఏ కుటుంబం ఆదరించిండే బాగుండేది పిల్లలు. అలాంటి వయసులో ఉండి కూడా మందిర సేవ పరిచయంలో భాగం ఉందంటే ఆ తల్లి రాగానే నేను ఎవరు ఆదరించకపోయినా ఇవో విశ్వాసులకు తండ్రి అని ఎలాగైతే అబ్రాహాం గారు ఉన్నారో, తన భార్య అయిన శారయ్య కూడా ఉంది, తన రొమ్మను ఆనుకోని తన తల్లిని అక్కడ చేర్చుకున్నాను చెప్పారు. అలాగే పిల్లలు ఈ లోకంలో మనం కాలాన్ని సరైన రీతిలో వెళ్ళబోస్తూ ఉంటే పిల్లలు, నెమ్మదిగా ఈ లోకానికి వెళ్ళబోస్తూ ఉంటే పిల్లలు, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన రాష్ట్రంలో ఎలాంటి ఆదరణ కలిగించడానికి ఈ లోకాన్ని తీసుకొని వెళ్ళిపోతారు పిల్లలు. ఆ మాటల చేతి మనం ఆదరింపబడాలి పిల్లలు. అందుకనే నిజముగా భక్తుల మనం ఆమె దృష్టికి విలువ ఎప్పుడు వస్తుందంటే పిల్లరా, నీవు పునరుత్థానం పొందుకునే స్థితిలో కనుక ఉన్నట్లయితేనే ఆయన దృష్టికి విలువ తీసుకొస్తుంది పిల్లలు. కొంతమంది అందరూ కూడా లేస్తారన్నారు కదా, మేలు పునరుత్థానం కొంతమంది లేస్తారు, కీడు పునరుత్థానానికి లేస్తారు పిల్లలు. నిజంగా మన జీవితాల్లో కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగానే నీ విశ్వాస జీవితాన్ని దేవుడు టాలీ చేస్తాడు. ఎలా అంటే నా మాటకు విలువ ఇచ్చాడు లేదా, నా మాటే ఈ లోకానికి తీర్పు జరుగుతుంది, నా మాటను బట్టి వారికి తీర్పు తీర్చుదును అంటాడు పిల్లలు. ఇన్ని మాటలు విన్న మనం మన జీవితాన్ని కాపాడుకుంటే, మన దేహాన్ని దేవుడితో వినియోగిస్తూ ఉంటే, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోగానే అని అనుకుంటే ఈ కుమారుడికి పునరుత్థానం పొందే శక్తి ఉందా లేదా, సామర్థ్యం ఉందా లేదా టాలీ చేస్తుంటారు. కొలమానం ఏంటంటే వాక్యం పిల్లలు, అంతే కదండి. దాంతో కొలమానం చేసి నిజంగా ఇతనికి ఇచ్చే యోగ్యత ఉందంటే కుమారుడికి దేవదూతలు పంపించేసి అతన్ని అబ్రాహాము ఉన్నారు అనుకోవడానికి తీసుకుని వెళ్ళిపోతుంటాడు పిల్లలు. ఈ విషయం బట్టే మన కొలమానం జరుగుతుంది పిల్లలు. అది బాగా సుపరిచితమైన మాట కదా పిల్లలు. నేను ఆ ఊరికే వచ్చేది పంపించేసాను కాదు, నిన్ను ఎక్కడ నువ్వు ఆదరణ లేదని నువ్వు అంటే ఇంతకాలం నువ్వు కొనసాగడ్డావు, ప్రయాసపడ్డావు, కష్టపడ్డావో ఎవరికి తీసుకుని వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నావు? విశ్రాంతిలో తీసుకుని వెళ్ళిపోతున్నాను. పాత నిబంధనలో యుక్త వయసు ఉన్నప్పుడే పరిచయం బాగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, అనేక అద్భుతాలు చేసిన తర్వాత, రోషం కలిగి బ్రతికిన తర్వాత, ముగింపు దశకు వచ్చిన తర్వాత, అంటే అతని జీవితకాలం ఆయుష్కాలము ఇంకా ముగిసిపోలేదు, అయినా కూడా ఒక మంచి మాట మాట్లాడతారు భక్తులు. మరణాపేక్ష గలవాడై దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఏమంటే అయ్యా ఈ లోకం నేను ఉండదలుచుకోలేదు, ఎందుకు నేను ఇక్కడ ఉండాల్సుకోవాల్సింది, ఇక్కడ పనులన్నీ కూడా పూర్తయిపోయి నేను నీ దగ్గర ఉండాలనుకున్నాను. అంటే అతనుకున్న భరోసా ఏంటి పిల్లల? మరణాపేక్ష అంటే నేను నీ దగ్గర ఉండాలనుకునే ఒక దృష్టి ఉంది పాత నిబంధనల గ్రంథంలో. కొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటాం. బ్రతుకుట క్రీస్తే చావైతే అదే తీరు, అంటే విధానం వేరు, మాట వేరు, కానీ నేను చాలా లోకంలో నేను చాలా బాగా బతికేస్తాను, నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను పిల్లలు. మనప్పుడు ఏంటంటే తండ్రితో పాటు ఉండాలని ఆశ ఉండాలి పిల్లలు.
ఎందుకంటే తండ్రితో పాటు ఉండాలని ఆశ ఉండాలి. లోకంలో మన బ్రతికే తీరును బట్టి మనకేమనిపిస్తుందంటే ఇక్కడే బాగుండాలి. ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మనం ఇలాగే ప్రార్థన చేయండి పిల్లలు, చాలా ప్రభు నన్ను తీసుకోండి, అలా చేస్తాం చెయ్యం పిల్లలు. మంచి మాట మన గతించిన దినాన్ని గాయపడి వచ్చాడు చిన్ని సవరపాలి, తెలుసు కదా పిల్లలు. ఆయన వసరికి వచ్చాం కదా, అసమానుడైన మన పాట పాడుతున్నాను. మన ఆయన వచ్చాడు, ఎవరు శాఖ సంఘ వార్షికోత్సవానికి తన మామగారితో పాటు వచ్చాడు. మీరు మాట్లాడేయండి, ఎక్కువ మాట్లాడరు పిల్లలు. ఈ సింగర్స్, లోకంలో ఉన్న సింగర్స్ అందరూ కూడా చూడండి పిల్లలు, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే ఈ ఓకల్ కూడా అరిగిపోతుందంట, గొంతు అరిగిపోతుందంట పిల్లలు. అంటే ఈ దేహాన్ని వాయిస్ ఎలా అంటే వారు వ్యాపార రీతిగానే వాడుకుంటారు పిల్లలు. లోకంలో ఉన్నవారు ఇలాంటి మన పరిచయం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎలా వాడుకుంటారంటే దేవుని మయపరచడానికే వాడుకుంటారు. దీన్ని దుర్యోగపరిచే విధానం కానీ, దుర్నీతి సాధనగా వాడుకునే విధానం కానీ వారికి లేదు పిల్లలు. అలాంటి వారు ఎలా ఉంటారంటే దేవుని కొరకు బ్రతికినవాడు, నెమ్మదిగా బ్రతికినవారు ఎలా ఉంటారంటే, అయ్యా చాలు ఈ లోకంలో చాలు, నేను నీ కొరకు బ్రతికినాను కాబట్టి నేను ఈ లోకం విడిచిపెడతాను, నీ దగ్గరికి వస్తాను, నన్ను తీసుకొని ప్రార్థించగలుగుతాను. ఎప్పుడైనా రోగం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చేసింది, తండ్రి చాలు ప్రభావ నన్ను తీసుకుని దగ్గర ఉండాలని ప్రార్థన చేయడం నేర్చుకున్నాం పిల్లలు. అలా తీసుకుంటే, నిర్ణయం తీసుకుంటే ఎక్కడ తప్పిపోతామనే భయం ఉంటుంది పిల్లలు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనే వాంఛ ఉంటుంది పిల్లలు. నిజమే కదా పిల్లలు, ఏ రోజు కూడా దేవుని దగ్గరికి రావాలని మనం ప్రార్థన చేయం పిల్లలు. అలా వెళ్ళే ఆలోచన ఉంటే నమ్మకంగా, నీతిగా, భక్తిని కాపాడుకుంటాం, విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం పిల్లలు. అలాగే మన జీవితంలో కొనసాగిద్దాం పిల్లలు. అలా కొనసాగిస్తేనే మనకు మన జీవితాలను బట్టి, మన మరణాన్ని బట్టి దేవుడికి విలువ చేకూర్చబడుతుంది పిల్లలు. అలాంటి ఉన్నత రాజ్యంలో మనం అందరం ఉండాలి పిల్లలు, మనం ఉండాలి. ఎందుకంటే మన శరీరాన్ని, ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనం ఎక్కడెక్కడో వాడేసాం పిల్లలు, ఎక్కడెక్కడో వాడేసాం కాబట్టి చివరి వరకు కొనసాగిద్దాము. బహుశా లాస్ట్లో ఏదైనా రాయితీ ఉంటుందేమో, రాయితీ దేవుడు ఏమైనా ప్రకటిస్తున్నామో అప్పుడు ఆ గుంపులో మనం దూరిపోదామని అనుకుంటున్నాం, కానీ అది జరగని పని పిల్లలు. అది చాలా కష్టం. అందుకని మన పితరులు చాలా నెమ్మదిగా బ్రతికేస్తారు పిల్లలు, ఓపికతో బ్రతికేస్తారు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు, భక్తిని కాపాడుకున్నారు, తన కుటుంబాన్ని కాపాడుకున్నారు. తన కుటుంబాన్ని బట్టి తన పిల్లలు ఎందరైతే ఉన్నారో వారందరికీ రక్షణ నడిపించేశారు పిల్లలు. తన పాత్రను నెమ్మదిగా పోషించి వెళ్ళిపోయారు పిల్లలు. మనం కూడా నేర్చుకోవాల్సిన పిల్లలు మనం ఉంటాం పిల్లలు. మనము సావాసంకి వస్తూ ఉంటే మనం సావాసంలో ఉంటాం, కానీ మన బంధువులకి రక్షణ ఉండదు పిల్లలు. మన బంధువులకి రక్షణ ఉండదు. మన స్నేహితులు మనం చాలా క్లోజ్ అనుకుంటాం, కానీ వాళ్ళకి రక్షణ ఉండదు. దేవుని మాటలు మనం చెప్పడానికి మనం ఇష్టపడడం పిల్లలు. ఎందుకంటే వీటితో కంపేర్ చేసుకుంటే, మనతో కంపేర్ చేసుకుంటే మనకున్న ముందున్న వాళ్ళు చాలా గొప్పగా బ్రతికేస్తారు. వారు తమ వంతు పాత్రను పోషించుకొని తన తరంలో నెమ్మదిగా బ్రతికేస్తారు. కాబట్టి వారి గురించి మనం సాక్ష్యం ఇచ్చిన పర్లేదు పిల్లలు. కానీ మన జీవితంలో ఎలా ఉండబోతున్నాయని ఇలాంటి కార్యక్రమం బట్టి మనం చాలా ఆత్మవిమర్శన చేసుకోవాలి పిల్లలు. మనకు కలిగిన రక్షణ భాగ్యాన్ని మనం విడుద్దాం పిల్లలు. ఎందుకంటే విడిచిపెడితే ఆ ఉగ్రత దినం నుంచి ఎవరు తప్పించుకోలేరు పిల్లలు. అది మహా ఘోరమైంది అంటాడు పిల్లలు. చూస్తూ ఒకరిని అగ్నిలో కాలు పెట్టు మనం ఎలాగైతే చెప్పామో, మనము తిరిగి దీని తర్వాత నిత్య నరకం కూడా ఉందయ్యా, దాని నుంచి వెళ్ళడం మంచిది కాదని మనకు కలిసిన వాళ్ళని, మన బంధువులు, మన స్నేహితులు, మన నక్షత్రాన్ని మనం కాపాడుకున్నాం పిల్లలు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను కూడా దేవుని కొరకు వినియోగించుకున్నాం పిల్లలు. ఎలాగైతే లోకంలో ఉన్న సింగర్స్ దేవుని ధనం కొరకు ఏదైనా వాడుకుంటున్నారో, దుర్వినియోగపరచుకోవట్లేదో, మన దేవుని కూడా దేవుని కొరకు వాడతాం పిల్లలు. అలా వాడిన వారికి నిజంగా మహిమ తీసుకొస్తుంది పిల్లలు మన మరణం. అలాంటి మరణము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన దాకా ఈ సంవత్సరం సేవకులకు అలాగే కుటుంబాలకు తెలియజేస్తున్నాను.